హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి కిచెన్. ఈరోజు మనం బెండకాయ సూప్, బెండకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, కళ్యామాకు, పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే ఒక పిరికెడు చింతపండు నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత అందులో ఒక పావు ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ వేడెక్కుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేడైంది. ఇందులో జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. సో జీలకర్ర, ఆవాలు వేడెక్కిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇలాకు వేసి బాగా కలుపుకొని వీటిని గోలనివ్వాలి. చూద్దాం ఆనియన్ ఫ్రై అయినాయో. పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ కళ్యామాకు వేస్తున్నాం. కళ్యామాకు వేసి బాగా కలుపుకోవాలి. కళ్యామాకు గోలింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పసుపు, ఒక స్పూన్ పసుపు, వేసి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్గా మన బెండకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసిన బెండకాయలన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు కొంచెం మగ్గాయి. ఇందులో మళ్ళీ మనం టమాటాలు యాడ్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకొని వీటిని కూడా కొద్దిసేపు గోలనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు మంచిగా ఫ్రై అయినాయి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాం. నెక్స్ట్ సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్. సూప్ కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం వేసి ఇలా బాగా కలుపుకోవాలి. కారం కూడా ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై కానిద్దాము. ఓకే ఫ్రెండ్స్, కారం గోలింది. సో ఇందులో మనం ఇప్పుడు ఫైనల్గా చింతపండు రసం, ఇది నేను ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నా. ఇది ఇందులో యాడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, సూప్ పోసిన తర్వాత కూర ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని బాగా మసలనివ్వాలి. మసలనిచ్చే ముందు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్ర మెంతుల పొడి వేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ సూప్లో అయినా ఈ పొడి వేయాల్సిందే. బాగుంటుంది అలా చేస్తే టేస్ట్. నెక్స్ట్ ఇందులోకి ఇలా కళ్యామాకు రెమ్మలు వేయాలి. సో టేస్ట్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? దీన్ని ఇప్పుడు కొద్దిసేపు మసలనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, సూప్ ఎలా మరుగుతుందో. ఒక 5-6 మినిట్స్ ఇలానే మరుగుతూ ఉంటే మనకి వేడివేడిగా బెండకాయ పులుసు రెడీ అవుతుంది. ఫైనల్గా లాస్ట్కి మనం వేయాల్సింది ఏంటి? ఒక కొత్తిమీర వేస్తే సరిపోతుంది. సో నేను ఇప్పుడు వేస్తున్నా. వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచితే వేడివేడిగా బెండకాయ సూప్ రెడీ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేసి
టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.